హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు వెల్త్ ఆర్కిటెక్ట్ అయిన అరుణ్ కేకే గారు అలియాస్ విన్నర్ కేకే గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రతి నెల ఎస్ఐపి అనే పద్ధతి ద్వారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇన్వెస్టర్లు అనేవాళ్ళు. ముఖ్యంగా కొన్ని అయితే 100 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పినా కూడా మ్యాక్సిమం ఒక రైట్ అమౌంట్ అంటే మాత్రం మినిమం 1000 రూపాయలు అనేది అందరికీ అర్థమైన విషయం. కానీ ఇలా ఏ అమౌంట్ యాక్చువల్గా కరెక్ట్ అంటారు? ప్రతి నెల ఎస్ఐపిలో పెట్టడానికి 1000, 2000, 3000 ఎంతవరకు ఏది రైట్ అమౌంట్ అంటారు? ఐ విల్ కమింగ్ టు దిస్ ఆన్సర్ విత్ ద రివర్స్ క్రానాలజికల్ ఆర్డర్. ఓకే. అంటే ఇప్పుడు బిఫోర్ గోయింగ్ టు మనం ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు ప్రతి మనిషికి మన సొసైటీలో ఇదర్ ఎంప్లాయీస్ కానివ్వండి, నార్మల్ లేబర్ కానివ్వండి, మిడిల్ క్లాస్ కానివ్వండి, హెచ్ఎన్ఐ కస్టమర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఫస్ట్ ఒకటి డిఫైన్ చేసుకోవాలండి. ఫస్ట్ దాని ప్రకారం మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. కమింగ్ బ్యాక్ టు మీరు 1000, 2000, 3000, 5000 అనే దానికి పోయే ముందు కూడా మనము ఫస్ట్ మొట్టమొదట చూసుకోవాల్సింది ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఎవరైనా సరే ఈ యొక్క సెగ్మెంట్స్లో నేను చెప్పినటువంటి సొసైటీలో ఉన్నటువంటి అన్ని రకాల పీపుల్కి కూడా ఏజ్ అనేది సపోజ్ 50 అండ్ అబోవ్ మ్యాక్సిమం వాళ్ళకు వచ్చే సంపాదనలో 10 to 20% మాత్రం పెట్టుకోగలరు. రిమైనింగ్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో అగ్రెసివ్గా వెళ్ళడం అనేది నేను సజెస్ట్ చేయను. రెండోది అలాగే 40 to 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 20 to 30%, అలాగే 30 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మామూలుగా మీరు 30 to 40%, అలాగే 20 to 30% ఉన్న వాళ్ళకి 40 to 50%. సో ఇది మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ బ్యాక్ టెస్టెడ్ డేటా మీరు చూసుకుంటున్నప్పుడు మీ యొక్క లైఫ్ దాదాపు అంటే ఒక 20-25 ఇయర్స్లో నేను చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే రూపాయికి 500 రూపాయలండి ఆదాయం ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ది వాల్యూస్, మీరు 1000 రూపాయల, 2000, 3000, 5000 అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మళ్ళా రిస్క్ టు రివార్డ్ మనం తీసుకుంటున్నప్పుడు ఒక 10,000 సంపాదించినటువంటి ఒక వాచ్మెన్ని తీసుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ 10,000 రూపాయలు ఏం చేస్తాడు? ఇతను 10,000 రూపాయలతోటి లైఫ్ గడవాలా? సో ఇప్పుడు ఉన్నటువంటి సిటీలో ఆ పరిస్థితి లేదు కదా. అందుకని ఏం చేస్తారంటే 12 గంటలు పాపం డ్యూటీ చేస్తారు. 12 గంటల్లో 10,000 రూపాయలు వస్తాయి ప్రతి ఒక నెలకి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అడిషనల్గా మామూలుగా ప్రతిరోజు వాచ్మెన్ డ్యూటీ అయిపోయిన తర్వాత కార్లు క్లీన్ చేయడము, బైకులు క్లీన్ చేయడము, పర్సనల్గా ఎవరికైనా ఏదైనా కావాలి. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు అపార్ట్మెంట్స్లో, సో అడిషనల్ ఇన్కమ్ అనేది సంపాదించుకుంటారు. కానీ అడిషనల్ ఇన్కమ్తో ఏం చేస్తారండి? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తాగుతారు. చాలా బాధాకరమైన విషయం. ఎంతో కష్టపడి సంపాదించుకునేదంతా కూడా బాధపడతారు. వీళ్ళల్లో ఒక 20% పీపుల్ మాత్రము సేవింగ్స్కి చేస్తారు. సేవింగ్ బ్యాంక్కి వెళ్ళేసి మామూలు బ్యాంక్లో ఓకే ఈరోజు వచ్చినది మనకి ఫ్యూచర్కి డబ్బులు మళ్ళీ అవసరం కోసం అని చెప్పి సేవింగ్స్ బ్యాంక్లో చేస్తారు. ఇలాంటి వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్లీజ్ ఫైండ్ ఇట్ అవుట్. మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి అడ్వైజర్ని కానీ ఒక ప్రొఫెషనల్ని కానీ పట్టుకొని ఒక బ్యాంక్ అకౌంట్, ఒక పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డు తీసుకున్న ద్వారా మీరు సింపుల్గా ఒక డైలీ ఎస్ఐపి చేసుకోవచ్చు. డైలీ ఎస్ఐపి చేసుకుంటే మార్కెట్తో పాటు మీకు ఈ మార్కెట్ వచ్చేసి 12 to 14% నార్మల్ ఇండెక్స్లో మనకు ఇండెక్స్ ఫండ్స్లో పెట్టినప్పుడు ఈ రకమైనటువంటి డైలీ సిప్ అనేది మనం అలవాటు చేసుకున్నాం, లేదా వీక్లీ సిప్ అలవాటు చేసుకున్నాం, లేదా మంత్లీ సిప్ అలవాటు చేసుకున్నా ఈ యొక్క ఇన్ఫ్లేషన్ని బీట్ చేసుకుంటూ కూడా కనీసం అంటే వెల్త్ క్రియేట్ చేయడానికి 7-8%, అంటే దాదాపు మనకి ఇన్ఫ్లేషన్ 6%, 6.5 లేదా 6% తీసుకున్నప్పుడు అడిషనల్ 6% అంటే 12%కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి తక్కువ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా చేసుకున్నప్పుడు 1000 రూపాయలు కానీ 100 రూపాయలు అనేది కానీ ఎంతో వాల్యుబుల్ అనేది నా ఉద్దేశం. కమింగ్ బ్యాక్ టు ది మధ్యతరగతి ప్రజానికానికి వస్తాం. మధ్యతరగతి ప్రజానికానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? చాలామంది కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము ఆఫ్టర్ కరోనా ఎందుకు మామూలుగా సైడ్ ఇన్కమ్ రావాలని చెప్పేసి మామూలుగా డీమ్యాట్ అకౌంట్లో అంతవరకు 2 కోట్లు ఉన్నది, ఇప్పుడు 8 crores అంటే 6 కోట్ల మంది కొత్తగా వచ్చారు. కానీ సెబీ డేటా ప్రకారము 92% ఆఫ్ ది పీపుల్ ఆర్ గోయింగ్ టు బి లాస్. ఓకే. ఇందులో కూడా ఇంకొక డేటా ఏంటంటే మామూలుగా జెంట్స్ ఆర్ గోయింగ్ టు బి లాస్ మోర్ అండ్ మోర్ బై 20 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు. 50 తర్వాత ఉండేవాళ్ళు కొంత బెటరు, అలాగే లేడీస్ ఆర్ సమ్వన్ మచ్ మోర్ బెటర్. ఇది ఒక డేటా, సెబీ ఇచ్చిన డేటా. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు మామూలుగా ఈ తొందరపాటు మనకి ఏంటంటే సబ్జెక్ట్ మీద ఇది ఆబ్జెక్టివ్ మ్యాటర్ కాదండి. స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఆబ్జెక్టివ్ మ్యాటర్ కాదు.
ఇట్స్ ఎ సబ్జెక్టివ్ మ్యాటర్. సో మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎలా అయితే ఒక్కొక్క స్టడీ ఒక్కొక్క ఇయర్ చదువుకుంటూ మామూలుగా ఇంప్రూవ్ అయ్యి మీరు తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పిహెచ్డి చేస్తారో, అలాగే స్టాక్ మార్కెట్ అనేది మీరు మామూలుగా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది ఈ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా కాకుండా నాకు ఇలా పెడితే నాకు ఇలా డబ్బులు వస్తాయని చెప్పేసి అనుకుంటే that's going to be the foolish, that is going to be the happening right now, and SEBI is giving the same, confirming the same data. సో ఈ రకంగా చేసుకుంటున్నప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ జనాలకి మేము ఇలా చేయలేము, కొంతమంది ముందే డిసైడ్ అవుతారు. సో మాకు కొంత బ్యాంక్ అంటే కొంత ఎక్కువ వస్తే చాలనుకున్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్లో సజెస్ట్ చేసుకోవడం బెటర్. సో వాళ్ళకి ఇప్పుడు 2000 నుంచి 5000 వరకు, ఒక 30,000 నుంచి 40,000 వరకు శాలరీ ఉండే వాళ్ళకి 20,000 రూపాయలు ఇంటి ఖర్చులు అయినప్పుడు ఇంకో 10,000 రూపాయలు దాచుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు 5,000 రూపాయలు దాచుకోవాలనుకున్నప్పుడు 10,000 మీకు మిగిలింది, ఒక 5,000 ఎమర్జెన్సీ ఫండ్, ఒక 5,000 రూపాయలు దాచుకోవాలను 80% అంటే 4,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, మిగతా 1,000 రూపాయలు మీరు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్స్లో కానీ మీరు పెట్టుకోండి. ఈ రకంగా మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకున్నారో మీరు మీ వెల్త్ని ఆప్టిమంగా లాస్ లేకుండా ఒక స్టేజ్ నుంచి ఇంకా ఇంక్రీజ్మెంట్ చేసుకుంటూ వెళ్తారు. ఆ రకమైనటువంటి మీకు మంచి ఫిలాసఫీని లేదా మీకు మంచి లాభాలని ఆప్టిమం నుంచి మ్యాక్సిమం ప్రొవైడ్ చేయడానికే నేను మామూలుగా వెల్త్ ఆర్కిటెక్ట్గా నేను ప్రొజెక్ట్ చేసుకుంటాను. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరు మినిమం శాలరీ ఇప్పుడు 30 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్యాటర్న్ ఫాలో అయితే తప్పకుండా వాళ్ళకు మంచి సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్ దీని వాళ్ళకి మామూలుగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఈవెంట్స్, అంటే ఇప్పుడు గ్లోబల్ ఈవెంట్స్తో కానీ ఈ ఈవెంట్స్తో కానీ సంబంధం లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వండర్ఫుల్ సార్. అండ్ కేకే గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ మీరు సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.